ఏంటంటే అంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా మనం అలాగే అంటే వాళ్ళు ఏడవంగానే మనం ప్యాంపర్ చేసి ఎత్తుకోవటం అట్లా అసలు చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళనే సెలెక్షన్ చేసుకోమంటాం ప్రతిదీ అన్నీ ఓవర్గా అంటే మన డెసిషన్ అంటూ లేకుండా పేరెంట్స్ది వాళ్ళ ద్వారానే వెళ్తుంటే ఇంక అదే అలా అలవాటు అయిపోతుంది. అంటే మంచి చెడు మనం చెప్పేట్లు వాడు వినట్లేదు. ఫస్ట్ నుంచి వాళ్ళకే మనం ఆప్షన్ ఇస్తున్నాము. అది యాక్చువల్గా పిల్లలు తప్పు కాదు, మన పేరెంట్స్దే తప్పు. మీకు అసలు టైం దొరికిద్దని నేను అనుకుంటూ ఉంటాను. అంటే జనరల్గా డాక్టర్స్ అనే వాళ్ళకి టైం దొరకదేమో అన్నది నా ఫీలింగ్. ఎప్పుడు చాలా మంది డాక్టర్స్ ఎట్లా అంటే దే గెట్ టైర్డ్ ద హోల్ డే వర్కింగ్ అండ్ వర్కింగ్. వాళ్ళకి ఇంటికి వెళ్ళాక ఆ టీవీ అది చూడడం, ఏదో ఒక మూవీ చూడడం, దట్ ఈస్ అవర్ ఓన్లీ రిలాక్సేషన్. సో టైం దొరికితే మరి థియేటర్కి వెళ్ళి చూడడం, ఇట్స్ వన్ ఆఫ్ అవర్ హాబీస్ అనుకోండి, ఓన్లీ అవర్ వే ఆఫ్ రిలాక్సేషన్. సో యాక్చువల్లీ మా చిన్నప్పుడు యాజ్ ఐ డెంట్ ఫైండ్ మచ్ టైమ్ టు బీ విత్ మై చిల్డ్రన్. సో అప్పుడు మేము ఏం చేసేవాళ్ళంటే కాన్ఫరెన్సెస్కి అంతా పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. అలాగా వాళ్ళతో పాటు కొంచెం టైం స్పెండ్ చేయడం అలాగా. దట్ వీ నీడ్ టు స్పెండ్ లిటిల్ టైమ్ విత్ దెమ్. మనం ప్రయారిటైజ్ చేయాలండి టైం. అవును, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ వర్కింగ్ లేడీ. అది ఈరోజు ఇది ప్రయారిటీ అంతే, నథింగ్ ఎల్స్. నువ్వు ఆ రోజు నీ ఓపీ కట్ చేసే ఆ రోజు అపాయింట్మెంట్స్ ఇవ్వద్దు, ఏం చేయొద్దు. కానీ సపోజ్ టుడే ఈజ్ యువర్ పేరెంట్స్ డే ఆర్ స్పోర్ట్స్ డే, యూ హ్యావ్ టు మేక్ ఇట్ అ పాయింట్. ఆ రోజు వెళ్ళాలా, మనం వెళ్ళి ఉండాలి. లేకపోతే పిల్లలు గుర్తుపెట్టుకోవడం, మా బాబు గుర్తుపెట్టుకోవడం, నా 4th క్లాస్లో ఆ రోజు మీరు ఆ స్పోర్ట్స్ ఐటమ్ అయిపోయిన తర్వాత వచ్చినారు అని గుర్తుపెట్టుకుంటారు. సో దట్ ద హార్డ్ వే ఉంటుందండి. ఎప్పుడు 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారు. సో అందుకే ప్రయారిటైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. పిల్లలకు తల్లి ఎంత చేసినా తక్కువనే. అది ఏంటంటే ఐ వాజ్ వెరీ లక్కీ. ఐ స్టేడ్ విత్ మై పేరెంట్స్. నాకు ఎండి సీట్ దొరికిన వెంటనే ఐ టోల్డ్ మై మామ్, అమ్మా ఐఎమ్ నాట్ లీవింగ్ యూ. ఓకే, అది కూడా ఎండి గైని. సో మై టైమ్ ఇస్ నాట్ మై టైమ్. అండ్ దెన్ అప్పటికే ఐ వాజ్ 1 month బిఫోర్ ఐ గాట్ ఇన్ టు ఎండి అనే నాకు పుట్టారనమాట. సో ఐ హ్యావ్ అ కిడ్, ఐ నో ఐ కెనాట్ మేనేజ్ బోత్. అండ్ ఫస్ట్ ఇయర్ రెసిడెన్సీ చాలా హెక్టిక్గా ఉంటుంది. సో ఐ వాజ్ విత్ మై పేరెంట్స్. దట్ వాజ్ వన్ లక్కీ థింగ్ ఫర్ హిమ్. సో అక్కడ కూడా మీ మదర్ సపోర్టే మీకు. మదర్స్ డే రోజున మళ్ళీ మీ మదర్ కదా. I have to thank my mother for being a great support for me. మన పేరెంట్స్ దగ్గర నుండి ఏం నేర్చుకుంటున్నామో అవి మన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటాం. సో మీరు అలా నేర్చుకొని నేర్పించిన విషయాలు ఏంటివి? అంటే ఇప్పుడు తను అన్నది కదా, తన ప్యాంపర్ చేసిన వాళ్ళ అమ్మ అనేసి. మా అమ్మ ప్యాంపర్ చేయలేదు. మా అమ్మ ప్యాంపర్ చేయబడింది అనమాట. షీ వాజ్ ప్యాంపర్డ్. అందుకనే మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచింది. అయితే నేను షోరెన్ బాగా కొట్టాను భయంకరంగా. వాడు ఎప్పుడైతే చెప్తాడు కదా చైల్డ్హుడ్ అంటూ మళ్ళీ రాకూడదంట. ఆడు చెప్పేదాన్ని బట్టి నేను అంత క్రూయల్గా బిహేవ్ చేశానని నాకు అనిపిస్తుంటుంది. కానీ బాగా కొట్టేదాన్ని అమ్మ. అంటే చదవకపోతే మరి తప్పదు కదా, వాడికి చదువు ఇష్టం లేదు. మీరండి జయంతి గారు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా కొట్టడాలు? మస్ట్ ఒక్కసారి కూడా అలా వేసుంటాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ టైంలో హీ వాంటెడ్ టు గో ఇన్ టు కంప్యూటర్స్, ఏదో ఆయన వెబ్సైట్ ఇవి అవి చేసి కొంచెం స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తాడేమో అని ఒక్కసారి వేసారంటే. ఐ డోంట్ ఐ ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్ అండి, చిల్డ్రన్ ఆర్ నాట్ మీనియేచర్ అడల్ట్స్ అని మా ప్రొఫెసర్ ఎప్పుడు చెప్పేవాడు అనమాట, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్. అంటే వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది. వాళ్ళ ఆ లెవెల్లో మనకి వెళ్ళి ఆలోచించే మనకి ఆ దృక్పథం ఉండాలి అని. అందుకే నేను ఎప్పుడు కూడా వాడు నా లెవెల్కి కాదు, నేను వాడి లెవెల్కి వెళ్ళి అక్కడ సైమల్టేనియస్లీ వాడితో ఆడుకోవడం అలాగా చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి స్టోరీ బుక్స్ అలవాటు చేయడము, అంటే రీడింగ్. సో వాడు 2nd క్లాస్ 3rd క్లాస్ వరకు అన్ని ఎనిడ్ బ్లైటన్స్ ఫినిష్ చేశాడు. హార్డీ బాయ్స్ అన్నీ బై 4th 5th క్లాస్. సో హీ యూస్ టు రీడ్ అలాట్. అంటే అది అలాంటి అలవాట్లు హీ గాట్ ఇన్. సో దట్ వే హీ మస్ట్ బీ కుడ్ ఇమాజిన్ దట్. అది అక్కడికి ఆగలేదన్నమాట. హీ వెంట్ ఆన్ రీడింగ్. అండ్ ద సెకండ్ థింగ్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇస్, చిల్డ్రన్ మన మాట వింటలేదని మనం ఎప్పుడు భయపడకూడదు, మనల్ని చూస్తున్నారని చెప్పి మనం భయపడాలి. సో యూ హ్యావ్ టు వాట్ ఎవర్ యూ డూ, యూ హ్యావ్ టు లివ్ సెటింగ్ అన్ ఎగ్జాంపుల్. వాళ్ళకి చెప్పాలి, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని తప్పకుండా చెప్పాలి. పిల్లలకి ఎట్లా అంటే వాళ్ళకి రూల్స్ లేకుంటే దే విల్ బి లాస్ట్.
అండ్ దే డోంట్ లైక్ రూల్స్, దే హేట్ రూల్స్. అయినా రూల్స్ లేకపోతే అగైన్ దే ఆర్ లాస్ట్. అవును. ఎస్. సో అప్పుడు ఏమంటుంది, అయ్యో మా అమ్మ ఎందుకు చెప్పలేదని వాళ్ళకు ఉంటుంది. అప్పుడు చాలామంది ఇట్లా అంటారు అనమాట, నేను మా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాను, నేను ఒక ఫ్రెండ్ లాగా ఉంటాను. సో చిన్నప్పుడు ఒకసారి అంటారు, ఐ డోంట్ వాంట్ అ ఫ్రెండ్ అమ్మా, ఐ వాంట్ అన్ అమ్మ అన్నాడు ఒకసారి. సో దెన్ వి రియలైజ్ దట్ మనం ఫ్రెండ్లీగా అంటే కాదు, యాజ్ అన్ అమ్మ అది కొన్ని కొన్ని మనం మాట్లాడేది వాళ్ళ రాతల్లో కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు మనం అనిపిస్తుంది మనం చెప్తూ పోవాలా, బికాజ్ అల్టిమేట్లీ వాట్ ఈస్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్, అది మనము మన తల్లిదండ్రులు మనకి చెప్పేదే మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది, అదే మన కాన్షియస్. సో అది మనము డెవలప్ చేయాలి, మనం చెప్పకుండా అయితే ఉండకూడదు. మరి ఏది మంచిది ఏది చెడు చెప్తుంటే కొన్ని వాళ్ళు రాసిన దాంట్లో వాళ్ళ జర్నల్స్లో అట్లా కనిపిస్తుంటే పర్వాలేదు మనం చేసాము. అది correct. తను అన్నది ఎందుకంటే మనం చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ నో అని ఆర్గ్యూ చేసినా ఆ తర్వాత వాళ్ళు చేసే పనిలో మనం చెప్పేదే జరుగుతుంటుంది. అప్పుడు మాత్రం ఏమంటారంటే ఇది చెయ్యము అది చేయమంటారు, కానీ మళ్ళీ వాళ్ళకి ఓకే అమ్మ చెప్పింది అంటే కరెక్టే కదా అనేది నాకు శౌర్యలో కానీ గౌతమ్లో కూడా కనపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏ తల్లైనా కానీ పిల్లలు మంచిగా ఉండాలనే కదా చెప్పేది, ఎలాంటి వాళ్ళైనా కానీ. సో మీరు ఎప్పుడన్నా అంటే